అన్నయ్య, మమ్మీ మనీ ఇచ్చింది కదా, పద వెళ్ళి ఐస్ క్రీమ్ తినేసొద్దాం. నేను రాను. పోనీ నడు అన్న, బాదం మిల్క్ అన్న తాగేసొద్దాం. నేను ఎక్కడికి రాను, నీతో అస్సలు రాను. ఎందుకన్నయ్య, నిన్న నానమ్మతో తిట్టించినందుక? కాదు, ఇప్పుడొచ్చి నువ్వే వెళ్దామంటావు. తీరా వెళ్ళి వచ్చాక అమ్మ ఎక్కడికి వెళ్ళారు అంటే అన్నయ్యే తీసుకెళ్ళాడని చెప్పి నన్ను బుక్ చేస్తావు. అందుకే నేను రాను. ఈ రోజు నిన్ను బుక్ చేసే ప్లాన్ మిస్ అయిపోయింది. అన్నయ్య, నేను నీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, దాన్ని తెలుగులో ఏమంటారో చెప్తావా? అడుగు చిన్ని, చెప్తాను. హౌ కెన్ ఐ నో అంటే ఏంటన్నయ్య? నాకేం తెలుసు. ఏమ్రా విధవా, నీకన్నా చిన్న పిల్ల అది క్వశ్చన్ అడిగితే దానికి కూడా ఆన్సర్ చెప్పస్తలేదారా? నీకు ఏం చదువుతున్నావురా గాడిద పంది? అరే నానమ్మ, నీ తిట్లకు జర బ్రేకే. ఏ బ్రేకులు లేని నోరులాగా తిడతనే ఉంటావు. హౌ కెన్ ఐ నో అంటేనే నాకేం తెలుసు. ఇట్లా ఇరికించినవేందే రాక్షసి? మరి మొన్న రస్నా పోయమంటే పోషినవా? రివెంజ్ ఇస్ రివెంజ్. రివెంజ్ తీర్చుకోవడంలో సిస్టర్స్ కన్నా ముందు ఎవ్వరు ఉండరు. అట్లుంటది సిస్టర్స్ తోని. అన్నయ్య, ఏమైనా చల్లగా తాగాలనిపిస్తుంది అన్నయ్య, ఒకసారి వెళ్ళి మమ్మీని అడుగు. ఎప్పుడు నేనే అడగాలి, నేనే తిట్లు పడాలి. కానీ అమ్మ చేసిచ్చిన తర్వాత నువ్వు మంచిగా తాగుతావు. పోయి నువ్వే అడుగు. సరే, ఈసారి నేను వెళ్ళి అడుగుతాను, కానీ అమ్మ చేసిచ్చిన తర్వాత నువ్వు తాగకూడదు చెప్తున్నా. ఇప్పుడు ఎలాగో చిన్ని వెళ్ళి అడిగితే మమ్మీ ఫుల్గా తిడుతుంది. అది చూసి మనం కొద్దిసేపు నవ్వుకోవచ్చు. ముందైతే నువ్వు వెళ్ళి అడిగి మమ్మీ ఏమంటుందో అది విను. నాకు చెప్తున్నావా అన్నయ్య? ఇప్పుడు చూడు. మమ్మీ, ఏమైనా తాగాలనిపిస్తుంది, చేసియ్యు మమ్మీ. సరే చిన్ని, చేసిస్తాను. నువ్వైతే వెళ్ళి ఆడుకో. చూసావా అన్నయ్య, ఈ చెల్లెల స్టామినా ఏంటో ఇప్పటికైనా అర్థమైందా? తగ్గేదేలే. పప్పు చారులోకి ఆమ్లెట్ కూడా ఉంటే ఇంకా చాలా బాగుంటది కదా. కానీ నేను వేస్తే అమ్మ తిడుతుంది. చిన్నితో వేయించి దాన్నే ఇరికిద్దాం. ఏం చేస్తున్నావు చిన్ని? ఏంటిది, మామిడికాయ తింటున్నాను వచ్చినావా? నేను మాత్రం అస్సలు చెప్తున్నా. అరే చిన్ని, నేను నీ మామిడికాయ కోసం రాలేనే. అమ్మ పప్పుచారు చేసింది కదా, వెళ్ళి ఆమ్లెట్ వెయ్యు, ఇద్దరం తిందాం. నాకు ఆమ్లెట్ చెయ్యరాదు. అరే అనలే ముందే చిన్ని. ప్యాన్ పైన ఎగ్ కొట్టి దానిపైన కొంచెం ఉప్పు కారం వెయ్యు, అంతే. అంతే కదా, మరి వెళ్ళి నువ్వే చేసుకో. నా దగ్గరికి ఎందుకు వచ్చినావు? మండుతున్నట్టుంది. రాక్షసి. లేకపోతే నాతో చేయించి నన్ను ఇరికిద్దాం అనుకుంటావా? అయినా మొన్ననేమో ఎగ్ ఫ్రై చేస్తా అంటే హార్లిక్స్ కలపడం నేర్చుకొని ఇప్పుడు ఆమ్లెట్ అంటే ఆమ్లెట్ పో చేసుకోపో. అబ్బా అమ్మ, రోజు ఈ 2 చుట్లు ఏం వేస్తావమ్మా? బేబీ కటింగ్ చేపి అమ్మా, చాలా బాగుంటది. చూద్దాంలే చిన్ని, డాడీ కడిగి చేపిద్దాం. ఇటు రా చిన్ని, నేను చేస్తాను కదా. వి కట్ చేయనా, యూ కట్ చేయనా, జిగ్జాగ్ చేయనా? పోనీ ఇండియా మ్యాప్ వేయన్నా, అయిపోతుంది. ఏంటిదే అట్లా అంటున్నావు? మరి లేకపోతే నీతో కట్ చేయించుకుంటే ఇంత 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 అని కట్ చేసి లాస్ట్ కి బోడగుండు చేస్తావు. Thanks for watching. Please like, share and subscribe to our channel.